సీనియర్ నటుడు శరత్ బాబు త్వరగా కోలుకోవాలని, ఆయన హాస్పిటల్ నుంచి ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆయన అభిమానులతో పాటు సన్నిహితులు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్ వైద్యులు చెబుతున్నారు. మరోవైపు శరత్ బాబు కన్నుమూశారంటూ కొన్ని అసత్య వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం జరిగాయి. వాటిని శరత్ బాబు కుటుంబ సభ్యులు ఖండించారు. ఈ క్రమంలో శరత్ బాబు సొంతూరు ఏంటి, ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి అనే విషయాలు తెలుసుకోవడానికి పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. శరత్ బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్ అని, ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస అని చాలామందికి తెలుసు. అయితే నిజానికి ఆమదాల వలస శరత్ బాబు సొంతూరు కాదట. ఆయన కుటుంబం కాన్పూర్ నుంచి ఆమదాల వలసకు వలస వచ్చిందని శరత్ బాబు చిన్ననాటి స్నేహితుడు, ఆమదాల వలసకు చెందిన రంగ సత్యనారాయణ వెల్లడించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ శరత్ బాబు కుటుంబ నేపథ్యం గురించి, వారు పడిన కష్టం గురించి ఆయన చెప్పుకొచ్చారు. శరత్ బాబు కుటుంబం కాన్పూర్ నుంచి వచ్చారు. ఇక్కడ రైల్వే క్యాంటీన్ తీసుకున్నారు. ఆ తర్వాత హోటల్ అద్దెకు తీసుకుని దాన్నే కొనుగోలు చేశారు. ఆ కుటుంబం మొత్తం ఆ హోటల్ మీదే ఆధారపడి బతికేది. శరత్ బాబు కుటుంబం మొత్తం 14 మంది సభ్యులు. చాలా కష్టాలు పడ్డారు. చిన్న ఇల్లు కావడంతో చదువుకోవడానికి, రాత్రిపూట పడుకోవడానికి కూడా ఇబ్బంది పడేవారు. రాత్రి వేళల్లో మా ఇంటి మెట్ల దగ్గర కూర్చొని వారంతా చదువుకునేవారు. శరత్ బాబు తల్లి లావుగా ఉండేవారు, పని చేయలేకపోయేవారు. అలాంటి సమయంలో నా ఇల్లు కావాలని అడిగారు. నేను వాళ్లకు ఇల్లు అమ్మాను అని రంగ సత్యనారాయణ చెప్పుకొచ్చారు. ఆమదాల వలసలో హోటల్ నడుపుతున్న సమయంలోనే శరత్ బాబు నాటకాలు వేస్తుండేవారని సత్యనారాయణ వెల్లడించారు. జి. ఆనంద్ అనే సినీ గాయకుడు ఓ నాటకంలో శరత్ బాబును చూశారు. ఆయన శరత్ బాబును మద్రాసు తీసుకెళ్లి కొంతమందికి పరిచయం చేశారు. సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాక ఆడపిల్లల పెళ్లిళ్లకు డబ్బు పంపడం, ఇల్లులు కొనడం చేశాడు. ఆయన తమ్ముడు ఖాళీగా ఉండడంతో నాకు చెప్పి నాతో జాయింట్ బిజినెస్ చేయించారు. ఆయనే డబ్బులిచ్చారు అని సత్యనారాయణ చెప్పారు. శరత్ బాబు మద్రాసులో ఉన్నప్పుడు ఆయన తమ్ముడితో కలిసి తాను కూడా వెళ్లేవాణ్ణని సత్యనారాయణ గుర్తు చేసుకున్నారు. తనకు ఆరోగ్యం బాగాలేకపోతే శరత్ బాబు భార్య తనను అపోలో హాస్పిటల్కు తీసుకువెళ్లి పరీక్షలు చేయించారని చెప్పారు. ఆ తర్వాత శరత్ బాబు హైదరాబాద్ వచ్చేశారని, అప్పుడు కూడా తాను వెళ్లి కలిసేవాణ్ణని తెలిపారు. ఆమదాల వలసలో అమ్మవారి ఆలయాన్ని తానే చూసుకునేవాణ్ణని, దాని అభివృద్ధి కోసం విరాళం అడిగితే అప్పట్లో 15,000 ఇచ్చారని అన్నారు. శరత్ బాబు ఆమదాల వలసకు వస్తుండేవారని, కరోనాకు ముందు ఆయన వచ్చారని చెప్పారు.